వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం విజ్ఞాన కేంద్రంలో బహుజన ఆధ్యాత్మిక సాంస్కృతిక సిద్ధాంతాలలో దేశంలోని దళిత బహుజనులకు చైతన్యం కల్పించిన సంతు రవిదాస్ మహారాజ్ యొక్క 648వ జయంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈరేలి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘ జిల్లా కోకరణ జంగిలి భాస్కర్, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జనగాం చంద్రమౌళి, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సంతు రవిదాస్ గారి జన్మదిన సందర్భంగా వర్ధన్నపేటలోని అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలా మహానీయునికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు సంతు రవిదాస్ గారు ఉన్నటువంటి ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దళితులైనటువంటి చెమ్మర్లు మాదిగల మీద జరుగుతున్నటువంటి ఆగిత్యాలను వ్యతిరేకించి ఈ హిందూ మతంలో జరుగుతున్నటువంటి దాడులకు కలగకుండా ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని ప్రారంభించి ఈ దేశంలో ఖచ్చితంగా దళితులకు రాజ్యాలు ఉండాలి, ఏ రాజ్యంలో అయితే దళితులు స్వేచ్ఛగా ఉంటారో ఆ రాజ్యమే నిజమైనటువంటి ప్రజాస్వామిక రాజ్యం అని తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు సంతు రవిదాస్ గారు. అలాంటి యొక్క మహనీయుని ఆలోచనాత్మకంగా అలాంటి వ్యక్తి ఆలోచనలు ముందు తీసుకుపోవడానికి మనమందరం కూడా సంయుక్తంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సంతు రవిదాస్ గారు ఒక మాట అంటారు, ఈ దేశంలో దళితులు జీవించాలని అంటే, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలంటే కేవలం సొంత రాజ్యంలోనే తప్ప, లేదంటే శ్మశానంలో వాళ్ళు సొంత స్వేచ్ఛ జీవులు పీల్చుకుంటారని ఒక గొప్ప మాటను నిర్మించి ఇలా దళితులకు రాజ్యాధికారం రావాలి, సామాజికంగా వాళ్ళు ముందుకు పోవాలి, అన్ని అవకాశాలు వాళ్ళకు రావాలని ఒక సాంస్కృతికమైన విప్లవోద్యమాన్ని నడిపినటువంటి సంతు రవిదాస్ గారి జయంతి ఈరోజు వర్ధన్నపేటలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ.